మన వ్యూవర్స్ చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకనే వారి కోసం ప్రత్యేకంగా ఏఐ టూల్స్ తెలుగు అనే ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి. ఈ ఛానల్లో మీకు లేటెస్ట్ ఏఐ టూల్స్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఎవరికైతే కొత్త ఏఐ టూల్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మన వీడియో టాపిక్ ఎలాన్ మస్క్ కంపెనీ అయిన న్యూరోలింక్ కొత్త చరిత్ర సృష్టించింది. మనిషి మెదడులోకి ఒక మైక్రో చిప్ని ఇంప్లాంట్ చేయగలిగింది. అసలు మైక్రో చిప్ని మెదడులోకి ఇంప్లాంట్ చేయడం వల్ల మనుషులకు వచ్చే ఉపయోగం ఏంటి, అలానే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎలా ఉపయోగించారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. మొదటికి న్యూరోలింక్ కంపెనీ వాళ్ళ ఏ చిప్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకోవడానికి అసలు ఈ న్యూరోలింక్ కంపెనీ వాళ్ళు ఏం పని చేస్తున్నారో అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక కోతి జాయ్స్టిక్తో గేమ్ ఆడుతుంది. ఆ గేమ్ ఆడి నగ్గుతుంది. అయితే కొంత టైం తర్వాత ఈ కోతి అసలు జాయ్స్టిక్ అవసరం లేకుండానే గేమ్ ఆడగలుగుతుంది, నగ్గుతుంది. ఇక్కడ కోతి ఏం చేస్తుందంటే మెదడు ద్వారా గేమ్ ఆడగలుగుతుంది, ఎటువంటి జాయ్స్టిక్ అవసరం లేకుండా. మరి ఇది ఎలా సాధ్యం అంటే, మనిషికి ఎలాగైతే మెదడు ఉంటుందో కోతులకు కానీ లేకపోతే జంతువులకు కూడా మెదడు ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి సంబంధించి మెదడు ద్వారా ఒక సిగ్నల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఒక కరెంట్ అనమాట. ఈ కరెంట్ ఏదైతే ఉంటుందో అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ కరెంట్ ఏదైతే వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం క్రాక్ చేయగలిగితే ఎటువంటి పరికరాలు లేకుండా కూడా మనం ఏదైనా ఒక గ్యాడ్జెట్ని ఆపరేట్ చేయవచ్చు. దీనికోసమే న్యూరోలింక్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక మైక్రో చిప్ డివైస్ని క్రియేట్ చేశారు. ఈ మైక్రో చిప్ని కోతి యొక్క మెదడు భాగంలో ఇన్స్టాల్ చేస్తారు, ఇంప్లాంట్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే కోతిని జాయ్స్టిక్ ఇచ్చి గేమ్ ఆడిస్తారు. కోతి ఫస్ట్ జాయ్స్టిక్తో గేమ్ ఆడిన ప్రతిసారి కూడా కోతి మెదడు నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తాయి. వచ్చిన సిగ్నల్స్ని రికార్డ్ చేసుకుంటారు. ఓకే, కోతి లెఫ్ట్ సైడ్ కదిపిందా జాయ్స్టిక్తో, లేకపోతే రైట్ సైడ్ కదిపిందా, అలా కదుపుతున్నప్పుడు కోతి మెదడులో ఏ సిగ్నల్ వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ కోతి గేమ్ నగ్గడానికి ఎటువంటి స్టెప్స్ వేస్తుంది, దానికి సంబంధించిన డేటాకి ఆ స్టెప్స్ వేసినప్పుడు మెదడులోంచి ఎటువంటి కరెంట్ రిలీజ్ అయింది, ఆ సిగ్నల్స్ అంతా కూడా క్యాప్చర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇలా వచ్చిన సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు ఏదైతే చిప్ని డిజైన్ చేశారో ఆ చిప్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వచ్చిన ఇన్పుట్ సిగ్నల్స్ అన్నిటిని కూడా డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని యూజ్ చేసి క్రాక్ చేస్తారు. అంటే ఎటువంటి సిగ్నల్కి కోతి ఎటువంటి మూవ్ చేసే అవకాశం ఉంది. ఫైనల్గా కోతి జాయ్స్టిక్స్ అవసరం లేకుండానే కేవలం ఆ చిప్ ఆధారంగా కోతి పలానా సిగ్నల్ ఇచ్చింది కాబట్టి జాయ్స్టిక్ లేకపోయినా ఆ గేమ్లో బాల్ రైట్ సైడ్న ఒక మూవ్ వేయాలని కోతి అనుకుంటుంది అని ఒక బ్లూటూత్ కమ్యూనికేషన్ చేస్తారు. ఇక్కడ మనకి వైర్లెస్ ద్వారా గేమ్ ఆడగలుగుతుంది కోతి. జాయ్స్టిక్ అనేది ఎలిమినేట్ చేసి కేవలం మెదడు సిగ్నల్స్ ద్వారా ఆ మెదడు లోపల ఉన్న చిప్ని యూజ్ చేసి సిగ్నల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ కోతులకి లేకపోతే వీళ్ళు కోతులనే కాదు, ఇనీషియల్గా పందుల మీద కూడా టెస్ట్ చేశారు న్యూరోలింక్ కంపెనీ వాళ్ళు. మరి గేమ్స్ ఆడడానికైనా ఇంత పెద్ద టెక్నాలజీని క్రియేట్ చేసిందంటే అసలు వాస్తవం ఇది కాదు. మనుషులు ఉన్నాం, మనుషుల్లో వికలాంగులు ఉంటారు, లేకపోతే చేతులు పనిచేయని వాళ్ళు, కొన్ని యాక్సిడెంట్ జరిగినప్పుడు చేతులు పోవడం, అలానే పక్షవాతం వచ్చిన వాళ్ళు, కేవలం బ్రెయిన్ ఒకటే పనిచేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం న్యూరోలింక్ కంపెనీ వాళ్ళు ఈ చిప్ అనేది డిజైన్ చేశారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక మనిషికి చేతులు పడిపోయినాయి అనుకుందాం, అంటే అతను ఏం చేయలేని పరిస్థితి, లేకపోతే పక్షవాతం వచ్చింది, అతను కదలలేని పరిస్థితి. అటువంటి టైంలో ఇటువంటి ఒక చిప్ని మెదడులోకి ఇన్స్టాల్ చేయగలిగితే కనుక అతను ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో కమ్యూనికేషన్ అనేది చేయగలుగుతారు. దానికోసమే ఎలాన్ మస్క్ సంబంధించిన న్యూరోలింక్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ చిప్ అనేది డిజైన్ చేశారు. గత సంవత్సరం అమెరికా దేశానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎలాన్ మస్క్ సంబంధించిన న్యూరోలింక్ కంపెనీ వాళ్ళకి అప్రూవల్ కూడా ఇచ్చింది మనుషుల మీద టెస్ట్ చేసుకోవడానికి. ఇనీషియల్గా ఎటువంటి ట్రయల్స్ చేయాలనే డ్రగ్స్ సంబంధించింది కానీ ఏదైనా ఒక కొత్త పరికరాన్ని క్రియేట్ చేసేటప్పుడు జంతువుల మీద పరీక్షించాలంటే అప్రూవల్స్ తీసుకోవాలి. ఫస్ట్ వేలో అప్రూవల్ అనేది కోతుల మీద, పందుల మీద తీసుకున్నారు.
అది సక్సెస్ అయిన తర్వాత మనుషుల మీద కూడా వీళ్ళు అప్రూవల్ కోసం అప్లై చేస్తే గత సంవత్సరం వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. దాన్ని పట్టుకుని వీళ్ళు ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేశారు మనిషి మీద. సో ఇనీషియల్గా ఏంటంటే ఇలా మేము ట్రయల్స్ చేస్తున్నా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాలంటీర్స్ అనేది తీసుకుంటారు. న్యూరలింక్ కంపెనీ వాళ్ళు బ్రెయిన్ కోసం తయారు చేసిన మొట్టమొదటి పరికరం పేరు టెలిపతి. వీళ్ళు ఈ చిన్న చిప్ ఏదైతే ఉందో దాన్ని మనిషి మెదడులో పెట్టడానికి కూడా రోబోట్ని యూజ్ చేస్తున్నారు. రోబోటే ఈ సర్జరీ అనేది చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనం బ్రెయిన్ లోపల పెట్టే ఆ ఇంప్లాంట్ ఎంత సైజు ఉంటుందంటే, జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి మన రక్త కణాలు ఉంటాయి, ఆర్బీసీ సెల్స్. ఈ ఆర్బీసీ అనే ఒక రక్త కణానికన్నా చిన్న సైజులో దారం ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంత చిన్నగా ఉంటుందని. ఇప్పుడు ఈ మైక్రో చిప్ని చూడాలంటే మైక్రోస్కోప్లోనే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. దాన్ని మెదడు దగ్గర పర్టికులర్గా ఎటువైపు వెళ్ళకుండా ఉండాలంటే చిన్న చిన్న దారాలతో దాన్ని కుట్టాలి. బట్ ఆ దారం ఎంత ఉంటుందంటే మనకి రెడ్ బ్లడ్ సెల్ కన్నా చిన్నగా ఉంటుంది. దాన్ని అక్కడ ఇంప్లాంట్ చేస్తారు. ఇక న్యూరోలింక్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేసిన ట్రయల్ పేరు ప్రైమ్ అనే పేరు పెట్టి వీళ్ళు ట్రయల్ అనేది స్టార్ట్ చేశారు. మొత్తం ఈ బ్రెయిన్ దగ్గర 1024 ఎలక్ట్రోడ్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు బ్రెయిన్ పర్టికులర్ ప్రాంతంలో. ఎందుకు ఈ ఎలక్ట్రోడ్స్ అంటే, మన మనిషికి వచ్చే సిగ్నల్స్, న్యూరాన్స్ అనేవి నథింగ్ బట్ కరెంట్ లాంటివి, చిన్న చిన్న కరెంట్ అనేది జనరేట్ చేస్తుంది. బట్ దాన్ని కృత్రిమంగా జనరేట్ చేయాలంటే ఎలక్ట్రోడ్స్ అనేవి అవసరం. అందువల్లే 1024 ఎలక్ట్రోడ్స్ అనేవి ఈ పర్టికులర్ మెదడు ప్రాంతంలో అనేది ఇంప్లాంట్ చేస్తారు. ఇలాగ తాజాగా ఎలాన్ మస్క్ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఏమని ట్వీట్ చేశారంటే, మేము ఫస్ట్ ట్రయల్ అనేది సక్సెస్ అయింది, మనిషికి కూడా మేము ఈ మైక్రో చిప్ అనేది పెట్టడం జరిగింది, అతను బాగానే కోలుకుంటున్నారు అనే ఒక ట్వీట్ అనేది పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు న్యూరలింక్ కంపెనీ మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి, అంటే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. గత సంవత్సరం జూన్ నెలలో ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్, న్యూరలింక్ కంపెనీ వాల్యుయేషన్ $5 బిలియన్ ఉంది. కాకపోతే వీళ్ళు ఎప్పుడైతే కోతుల మీద టెస్టింగ్ చేశారో, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, కోతులకి పక్షవాతం రావడం, అలానే మెదడు దగ్గర వాపు వంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి గమనించారు. అందువల్ల ఇది కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే న్యూరలింక్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్న ఈ చిప్ అనేది మనుషులు ఎవరైతే వాళ్ళ అవయవాలు పనిచేయకుండా ఉండి బట్ సమాచారాన్ని వాళ్ళు ఆపరేట్ చేయాలన్నా, ఇప్పుడు ఒక మౌస్ని కదపాలంటే చేతులు అవసరం లేకుండా మెదడు ద్వారా దాన్ని ఆపరేట్ చేయాలనే కాన్సెప్ట్ వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. కాకపోతే ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం ఏంటంటే, మనం రేపొద్దున్న రోజుల్లో ఈ గేమింగ్ సెక్టార్లో కూడా దీన్ని యూజ్ చేస్తే మనుషులు, వేరే యంత్రాలు మనుషుల్ని కంట్రోల్ చేసే ఆప్షన్ కూడా వెళ్ళిపోతుంది. అంటే మన కంట్రోల్ తప్పి యంత్రాల చేతుల్లోకి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఇది న్యూరాలింక్ సంబంధించిన బ్రెయిన్ చిప్ పూర్తి వివరాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.